బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతోనే కేంద్ర ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ వచ్చిందన్నారు మల్లు రవి. కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వందే అంటూ ఎంపవర్డ్ కమిటీ గ్రహించిందని, కాంగ్రెస్ హైకమాండ్ కూడా వాస్తవాలతో నివేదిక పంపామని అన్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు వివరాలు పంపామన్న మల్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆ ఎంపవర్ కమిటీ వచ్చిన తర్వాత వారికి కూడా అర్థమైంది, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా కాదు, ఇది ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చినటువంటి భూమి. ఆ ప్రైవేటు వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి మధ్యన జరిగిన పోరాటంలో సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు వారి దృష్టికి రావటం జరిగింది. చంద్రప్రకాష్ గోయల్ మెంబర్ వారికి ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ స్టోరీ అంతా, మీకు చెప్పిన స్టోరీ అంతా వారికి కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు. ఇదే వాస్తవ పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తెలియాలని రాహుల్ గాంధీ గారు దగ్గర ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. భూపేంద్ర యాదవ్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వారికి కూడా కేసులు పెట్టే పని జరుగుతున్న సందర్భంలో ఎవరైతే ఈ తప్పుడు పోస్టింగ్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో నుంచి వాటన్నింటినీ తొలగిస్తున్నారు.